హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బిన్ని వ్లాగ్స్. మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. మనం ఇవాళ రిపబ్లిక్ డే గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు రిపబ్లిక్ అంటే ఏంటి? రిపబ్లిక్ అంటే కంట్రీలో ఉండే పవర్ ప్రజల దగ్గర కానీ ప్రజలు ఎన్నుకోబడిన వాళ్ళ దగ్గర కానీ ఉంటుంది. అంటే ఏ రాజులో రాణులో మోనార్క్లో కాకుండా మన లీడర్ని మనమే ఎలెక్ట్ చేసుకుంటాం. Jan 26న రిపబ్లిక్ డే మనం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇండియా మొత్తం అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఫ్లాగ్ అన్ఫోల్డింగ్స్ అండ్ పెరేడ్స్ జరుపుకుంటాం. అయితే న్యూఢిల్లీలో రాజ్పథ్ దగ్గర మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఫ్లాగ్ అన్ఫోల్డ్ చేయడంతో డే బిగిన్ అవుతుంది. తర్వాత మన డైవర్స్ కల్చరల్ హెరిటేజ్, టెక్నాలజికల్ అచీవ్మెంట్స్, మిలిటరీ ఎక్సలెన్స్ షోకేస్ చేసే విధంగా కర్తవ్య పాత్లో ఒక మెజెస్టిక్ పెరేడ్ నిర్వహించడం జరుగుతుంది. అసలు కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకునే రోజుకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్, ఇంత సెలబ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ కోసం అర్థం అవ్వాలంటే కొంచెం దాని హిస్టరీలోకి వెళ్దాం. చాలా షార్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక 300 to 400 ఇయర్స్ బ్యాక్ మన ఇండియా చాలా రిచెస్ట్ కంట్రీగా ఉండేది. అయితే 1608లో ఫర్ ద ఫస్ట్ టైం బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలోకి బిజినెస్ పర్పస్ మీద ఎంటర్ అవ్వడం జరిగింది. ద ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరుతో వాళ్ళు చాలా వ్యాపారాలు చేసుకుంటూ బాగానే సంపాదించుకునేవారు. అలా నెమ్మదిగా టైం గడుస్తున్న కొలది వాళ్ళ ఆర్మీ బేస్ని పెంచుకుంటూ వచ్చారు. అలా ఇండియన్స్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకొని ఇండియాని రూల్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ పాలసీస్ అండ్ వాళ్ళ రూల్స్ ప్రకారం నడుచుకునే స్టేజ్కి మనం వచ్చాం. రాను వాళ్ళ మోనార్కీ పెరిగిపోవడంతో ఇండియన్స్ వాళ్ళ మీద తిరగబడటం స్టార్ట్ చేశారు. అలా ఇండియన్ రెబెలియన్ ఆఫ్ 1857 రివోల్ట్ జరగడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 1858లో మన మీద ఉన్న వాళ్ళ పవర్ని బ్రిటిష్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మనది బ్రిటిష్ రాజ్గా మారింది. అంటే బ్రిటిష్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళ గవర్నమెంట్ అండర్లో ఉండడం జరిగింది. ఎన్నో ఫ్రీడమ్ ఫైట్స్ తర్వాత అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసిన తర్వాత ఫైనల్గా మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ప్రకారం బ్రిటిష్ వాళ్ళు మనకి అనౌన్స్ చేశారు ఇండిపెండెన్స్ ఆగస్ట్ 15, 1947 రావడం జరిగింది. కానీ మనకంటూ ఒక సొంత కాన్స్టిట్యూషన్ లేకపోవడం వల్ల మనం డొమినియన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్గానే ఉండేవాళ్ళం. అంటే మనకి ఫ్రీడమ్ వచ్చినప్పటికీ మనం ఫాలో అయ్యే లాస్, పాలసీస్ అన్నీ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఫాలో అవ్వాల్సి వచ్చేది. మనకి ఒక సొంత కాన్స్టిట్యూషన్ ఉండాలనే ఉద్దేశంతో మన వాళ్ళు 389 మెంబర్స్తో ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియాని ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత 1949 నవంబర్ 26న మన కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఫైనల్గా ఇది 1950 జనవరి 26న ఎఫెక్ట్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఎవ్రీ ఇయర్ జనవరి 26న మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకునే ప్రాసెస్ అంత ఈజీగా జరిగిపోలేదు. ఆగస్ట్ 15, 1947న ఇండిపెండెన్స్ వచ్చిన 2 వీక్స్ తర్వాత అంటే 29th ఆగస్ట్ 1947లో మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పర్మనెంట్ కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ఒక డ్రాఫ్టింగ్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. దాంతోపాటు 22 కమిటీస్ మొత్తం 22 కమిటీస్ ఈ కాన్స్టిట్యూషన్ మీద వర్క్ చేయడానికి అపాయింట్ చేయడం జరిగింది. అందులో కొన్ని ముఖ్యమైన కమిటీస్ ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్డ్ బై భీమ్రావ్ అంబేద్కర్, యూనియన్ పవర్ కమిటీ చైర్డ్ బై జవహర్లాల్ నెహ్రూ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ చైర్డ్ బై జవహర్లాల్ నెహ్రూ, ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ చైర్డ్ బై వల్లభాయ్ పటేల్, అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్ అండ్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ చైర్డ్ బై వల్లభాయ్ పటేల్, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ చైర్డ్ బై రాజేంద్ర ప్రసాద్, స్టేట్స్ కమిటీ ఫర్ నెగోషియేటింగ్ విత్ స్టేట్స్ చైర్డ్ బై జవహర్లాల్ నెహ్రూ, స్టీరింగ్ కమిటీ చైర్డ్ బై రాజేంద్ర ప్రసాద్, హెడాక్ కమిటీ ఆన్ నేషనల్ ఫ్లాగ్ చైర్డ్ బై రాజేంద్ర Prasad, Committee for the Function of the Constitution Assembly chaired by G.V. Mavlankar, House Committee chaired by B. Pattabi Sitharamaiah, Language Committee chaired by Moduri Satyanarayana, Order of Business Committee chaired by K.M. Munshi. 5 stages లో జరిగింది. ఫస్ట్ స్టేజ్ లో 22 కమిటీస్ వేరియస్ ఇష్యూస్ మీద వారి రిపోర్ట్స్ ని ప్రెజెంట్ చేయడం జరిగింది. అసెంబ్లీ యొక్క కాన్స్టిట్యూషనల్ లీగల్ అడ్వైజర్ అయిన బిఎన్ రావు గారు డిఫరెంట్ కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్స్ మీద చేసిన రీసెర్చ్ మరియు ఈ రిపోర్ట్స్ బేస్ చేసుకుని ఫెబ్ 1948లో ఇనీషియల్ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. 8 months తర్వాత అంటే అక్టోబర్ 1948లో సెకండ్ డ్రాఫ్ట్ పబ్లిష్ చేయడం జరిగింది. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డీటెయిల్డ్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ప్రెజెంట్ చేసి పబ్లిక్ డిస్కషన్ కోసం పబ్లిష్ చేయడం జరిగింది. పబ్లిక్లో జరిగిన డిస్కషన్స్, ఐడియాస్, క్రిటిసిజంని బేస్ చేసుకొని డిబేట్ చేసి అమెండ్మెంట్స్ని ప్రపోజ్ చేసి ఫైనల్ డ్రాఫ్ట్ని 4th నవంబర్ 1948లో ఎనాక్ట్ చేయడం జరిగింది. ఆన్ 26 నవంబర్ 1949 ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పాస్డ్ అండ్ అడాప్టెడ్ బై ద అసెంబ్లీ, మేకింగ్ ఇండియా ఏ సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ వేర్ ద పవర్ రెస్టెడ్ విత్ ద పీపుల్ అండ్ దేర్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్.
24 జాన్ 1950లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ యొక్క లాస్ట్ మీటింగ్ జరిగింది. అందులో మొత్తం 308 మెంబర్స్ న్యూ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని సైన్ చేసి యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా 2 years 11 months 17 days వర్క్ చేసిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా జాన్ 26, 1950లో ఫోర్స్లోకి వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ రిపబ్లిక్ డే యొక్క బ్రీఫ్ హిస్టరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిన్ను వ్లాగ్స్.